నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యాక్సిమం ఇండియాలో పాపులేషన్ తీసుకుంటే యూత్కి వర్సెస్ మనం మిడిల్ ఏజ్ పర్సన్స్ అనుకోవచ్చు. అంటే 40 to 55 years వాళ్ళు ఎక్కువగా, అంటే మనకి యూత్ ఎంత ఉన్నారో వీళ్ళు ప్రొపోర్షనేట్గా ఉన్నారు. సో వీళ్ళు అంతా కూడాను స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. 40 to 50 అంటే చాలా ఎంత డీసెంట్గా కనిపించినా కూడా ఆ ఫేస్లో ఎంత దీనిగా కనిపిస్తున్నా లోపల మాత్రం అబ్బా రేపు అనే ఆలోచన వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ బర్డన్స్, పిల్లలు, తర్వాత వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పేరెంట్స్, ఆ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఆలోచనలు, ఇల్లు, ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనుకోవటం, ఇలాంటి అన్ని క్రైసిస్ కూడాను ఆ 40 to 55% వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్లాన్ చేసుకోకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళకి కంప్లీట్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇవన్నీ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటారు? వాళ్ళకి వచ్చింది ఎంత తక్కువ అమౌంట్ అయినా దాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో వింటాం డైవర్సిఫై అని. ఎలా దాన్ని సర్దుబాటు చేసుకోవాలి ఒక్కొక్క దానికి అని? ఇప్పుడు మీరు చెప్పారు 40 to 55 ఏజ్ గ్రూప్ అని చెప్పి. సహజంగా అది ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని అంటూ ఉంటాం. మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది మోస్ట్ కామన్ టర్మినాలజీ, రెగ్యులర్గా అందరి జీవితంలో ఎదుర్కొనేది. గతంలో కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఎంతోమందికి ఉంటాయి, కానీ ఇప్పటి నుంచి ఎదుర్కోబోయే వాళ్ళ పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో గతంలో ఏముండేది, ఎడ్యుకేషన్కి ఏదైనా వెళ్ళాలి అని అంటే తాతల టైంలో, మన గ్రాండ్ ఫాదర్స్ టైంలో ఎదురు డబ్బులు ఇచ్చేవాళ్ళు చదువుకునే వాళ్ళకి. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మరీ చదివించేది. తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత చిన్నపాటి ఖర్చు. అసలు మన స్కూల్ కాస్ట్ అయితే సంవత్సరానికి 7,000 10,000 కూడా లేకుండే. చాలా తక్కువ ఫ్రీ ఎడ్యుకేషన్ అసలు చాలా తక్కువ ఉండేది. ఈవెన్ గ్రాడ్యుయేషన్ అదంతా కానీ చాలా తక్కువ ఉండేది. బట్ అదే ఇప్పుడుకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ కాస్ట్ అండ్ లైఫ్ స్టాండర్డ్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మనం లైఫ్ స్టాండర్డ్స్ అప్గ్రేడ్ అయినాయి అంటాం కంటే కూడా మనం బై ఫోర్స్ వాటిని వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎ మొబైల్ ఫోన్, గతంలో అసలు మనకు ఆ ఎలిమెంట్ లేదు. ఒక్క మొబైల్ ఫోన్ మన దగ్గరికి రావడం వల్ల మొబైల్ ఫోన్ కొనడానికి ఒక బడ్జెట్, దానికి రీఛార్జెస్, ఇంటర్నెట్, రిపేర్స్, సో అట్లా ఒక లూప్. ఇంతకుముందు ఏంటి, ఇంటికి ఒక ల్యాండ్లైన్ ఉంటే ఎక్కువ అన్న దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి చేతికి ఒక మొబైల్ ఫోన్, కుదిరితే 2 చేతులతో 2 మొబైల్ ఫోన్స్. సో ఇట్లా మెనీ ఎలిమెంట్స్ మన జీవితంలో యాడ్ అయ్యాయి. ఏసీ అని అంటే ఒకప్పుడు అట్లీస్ట్ ఒక టైం తర్వాత థియేటర్కి వెళ్తే ఉండేది, తర్వాత ఇంట్లో కూలర్స్ ఉండేవి. ఇప్పుడు రూమ్కి ఒక ఏసీ దాకా మనం అప్గ్రేడ్ అయ్యాం. సో పరిస్థితులు మారుతున్నాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ మారుతున్నాయి, ఖర్చు పెట్టే విధానం మారుతుంది. కానీ చాలామందికి అవగాహన లేనిది ఏంటి అని అంటే, ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది ఒక్కసారి మీద పడితే అది చాలా దారుణంగా ఉంటుంది అని. ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఖచ్చితంగా ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడ ఆ ఎదుర్కొనే వాళ్ళల్లో అవుట్ ఆఫ్ 10, 9 మంది వాళ్ళు సరైన ప్లానింగ్ లేకపోవటం వల్లనే సఫర్ అవుతున్నారు. ఒక్కళ్ళు మాత్రమే యాక్సిడెంటల్గా పడుతున్నారు ఆ మిడ్ లైఫ్ క్రైసిస్లోకి. మిగతా 9 మంది మాత్రం వాళ్ళకంతటా వాళ్ళే నెట్టుకుంటున్నారు అందులోకి. సో దీన్ని ఏమంటామంటే ఒక స్నోబాల్ ఎఫెక్ట్ అని అంటాం. ఇప్పుడు ఒక పీక్ నుంచి ఒక స్నోబాల్ పడటం మొదలుపెట్టింది అనుకోండి, ఫస్ట్ దాని సైజ్ చిన్నదే, అది కింద పడడం మొదలు పెడుతూ ఉంటుంది. అది ఏం చేస్తుంది, స్నోబాల్ కొంచెం రోల్ అవుతూ దాన్ని సైజ్ పెంచుకుంటుంది. సో ఇట్ విల్ బికమ్ వెరీ బిగ్. ఇట్స్ అ స్నోబాల్ ఎఫెక్ట్. ఓవరాల్గా స్నోబాల్ ఎఫెక్ట్ ఒక పెద్ద సైజ్ అయ్యి దాన్ని బేర్ చేయడం కష్టమే, అది మన్నే డ్యామేజ్ చేస్తుంది. ఆ పీరియడ్ ఎక్కడ వస్తుంది అని అంటే 40 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్యలో. ఆ ఫేజ్లో ఏం జరుగుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చి ఉంటారు, అండ్ మ్యారేజ్ కూడా ఇంచుమించుగా 55 ఆ టైం కల్లా మ్యారేజెస్ ఏజ్ కూడా వచ్చేసి ఉంటారు. అండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అండ్ వాళ్ళు ఎర్న్ చేయకపోవటం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవటం కానీ అది అదే టైంలో వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్, అప్పటి వరకు మనం ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్కి అలవాటు పడిపోయి ఉండటము, ఈ ఎక్స్పెన్సెస్ యాడ్ అవ్వటము, ఆ లివింగ్ స్టాండర్డ్స్ కూడా మన మీద ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉండటము, మనం తీసుకున్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ అప్పులు, ఇవన్నీ ఒకేసారి మీద పడ్డప్పుడు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ కింద మారి ఒక మనిషిని బాగా లోవర్ సిచ్యువేషన్లో తోసేస్తుంది వాళ్ళ జీవితంలో. నా దగ్గరకు వచ్చే వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ 41, 42, ఈ పర్టికులర్గా ఈ 3 సంవత్సరాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. 35 సంవత్సరాల వరకు ఒక రకమైన ధైర్యం ఉంటుంది. ఒక మనిషి లైఫ్ సైకిల్ని చూస్తే 25 వరకు కుర్రతనం, 25 నుంచి ప్రాపర్ జాబ్లోకి వెళ్తారు, 25 నుంచి 30 వరకు నేను ఏదైనా సాధించగలను అని అనుకుంటారు. ఆ తర్వాత అది అంతా కాదు, మనం కొంత ప్లాన్ చేసుకోవాలని 30 నుంచి 35 వయసు వాళ్ళు కొంత ప్లానింగ్ చేసుకుంటారు. 35 నుంచి 40 వరకు నేను చేసిన ప్లాన్ అంతా తప్పు, ఇది వర్కౌట్ కాలేదని రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యే టైంకి
వాళ్ళ వర్క్ ఏజ్ 50% అయిపోయింది. అవును. పనిచేసేది ఎప్పటిదాకా? మహా అయితే 60 సంవత్సరాలు. ఈ 55 ఈ 60 కూడా లేదు, 55కే రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అక్కడ ఆల్రెడీ ఏజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. గట్టిగా మిగిలింది ఇంకో 15 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఆల్రెడీ బర్డెన్స్ కూడా మీదకి వచ్చేసి ఉంటాయి. సో ఇటువంటి టైంలోనే వాళ్ళు సైకలాజికల్గా స్ట్రెస్లోకి వెళ్ళి హెల్త్ రిలేటెడ్ ట్రబుల్స్ తీసుకురావటము, ఫ్యామిలీలో బర్డెన్ క్రియేట్ అవ్వటము, అండ్ పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళు మాట వినక ఇంకొక స్ట్రెస్ మనిషి మీదకి యాడ్ అవ్వటము. సో ఓవరాల్గా ఈ ఏజ్లో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రిపోర్ట్ అవ్వడానికి కారణం ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్. అందరూ అనుకుంటారు మనం తినే తిండి, నిద్ర అవి కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ లైఫ్ స్టైల్ అనేది, లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. అండ్ వర్క్ వల్ల కొంతమంది అంటారు వర్క్ అసలు సమస్య కాదు. పర్సనల్గా ఉండేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్కి కారణంగా మారుతుంది. అది స్టేబుల్గా ఉందనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఒక మనిషికి మిగతావన్నీ కూడా ఆడుతూ పాడుతూ చేయగలుగుతాడు, వర్క్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంటుందో అప్పుడు పేచెక్ టు పేచెక్ అని ఒక లైఫ్లో ఇరుక్కుపోయి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. సో దీనికి ఫస్ట్ అసలు ఇంత దూరం వాళ్ళు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, రీసెంట్గా ఎర్లీ ఏజెస్లో ఇల్లు కొనాలి అని ఒక ప్రెషర్ మనుషుల మీద బిల్డ్ అవ్వటం. అవును, అది పియర్ ప్రెషర్ అయి ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళ క్రియేట్ ప్రెషర్ అయి ఉండొచ్చు, లేకపోతే అందరూ కొంటున్నారు కదా నేను కూడా కొనుక్కుంటే బాగుంటుంది అని ఒక దాంతో ఎర్లీ ఏజెస్లో వయసుకు మించిన భారాన్ని తలకి ఎక్కించుకోవటం. సో ఏముందిలే ఈఎంఐ కట్టుకుంటూ పోతే ఒక టైంకి క్లియర్ అవుద్ది అని మన మనసుకి అనిపించినప్పటికీ మనకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, మనం ఈ లైఫ్ అంతా ఈఎంఐ కట్టుకోవడంలో గడిపేస్తాము. నిజంగా పిల్లల భవిష్యత్తుకు అవసరమైన సమయం వచ్చినప్పుడు మనం వాళ్ళకి కావాల్సిన కార్పస్తో రెడీగా ఉండము. అప్పుడు వాళ్ళ భవిష్యత్తుని మనం చదివించడం కోసం ఇదే ఇల్లు అమ్మాల్సిన పరిస్థితులకు నెట్టబడతాము అనేది అప్పుడు రియలైజ్ కాదు. చాలామంది ఆస్తులు ఉన్నప్పటికీ పిల్లల చదువుల విషయంలో కాంప్రమైజ్ అయిపోయి బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది. అవును, దానికి గల కారణం ఏంటి? వాళ్ళు తీసుకెళ్ళి ఎర్లీ ఏజెస్లో రియల్ ఎస్టేట్లో అన్నసరిగా పెట్టుబడి పెట్టడం. ఎప్పుడైనా సరే ఎర్లీ ఏజెస్లో పెద్ద పెద్ద కమిట్మెంట్స్ పెట్టుకోకుండా మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు ఎర్లీ ఏజ్లో కొనడం వల్ల ఏమొస్తుంది? ఇల్లు ఉంటుంది, ఇల్లు ఒక్కటే మీకు అన్నం పెట్టుద్దా? లేదు. ఇల్లు పిల్లలకు చదువులు చెప్పిస్తుందా? మరి ముందు చేయించాల్సింది ఏంటి? మనం అవాయిడ్ చేయలేని విషయాన్ని మనం చేయాలి. మనం అవాయిడ్ చేయగలిగిన దాన్ని కొంత టైం ఫ్రేమ్ వరకు అవాయిడ్ చేసిన ఇల్లు అనేది ఒక 50 సంవత్సరాల వయసులో కూడా కొనుక్కోగలుగుతాం. సో లైఫ్లో ఎప్పుడైనా మనం 2 కేటగిరీస్ రాసుకోవాలి. విచ్ కెనాట్ బి పోస్ట్ పోన్, విచ్ కెనాట్ బి అవాయిడెడ్. పిల్లల చదువులు అవాయిడ్ చేయలేం, పోస్ట్ పోన్ రెండు కుదరదు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అవాయిడ్ చేయలేం, పోస్ట్ పోన్ చేయలేం. పిల్లల మ్యారేజెస్ అవాయిడ్ పోస్ట్ పోన్ చేయలేం. మన రిటైర్మెంట్ అవాయిడ్ చేయలేం, పోస్ట్ పోన్ చేయలేం. అవాయిడ్ చేయగలిగింది ఏంటి? ఇల్లు, కారు, లగ్జరీ లైఫ్. వీ కెన్ అవాయిడ్ ఆర్ అట్లీస్ట్ వీ కెన్ పోస్ట్ పోన్ ప్రాపర్ స్టెబిలిటీ వచ్చేదాకా. అవును, ఎర్లీ ఏజెస్లో విచ్ కెనాట్ బి అవాయిడెడ్ అండ్ విచ్ కెనాట్ బి పోస్ట్ పోన్ అన్న వాటిని ఐడెంటిఫై చేసి అట్లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా అవసరం. రెండోది, పిల్లల మధ్యలో పెద్దగా గ్యాప్ లేకపోవటం. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటే పిల్లలు అంటే ఏ ప్రాబ్లం లేదు. 2 పిల్లలు వెంటనే ఉన్నారనుకోండి, ఇప్పుడున్న కండిషన్స్ 2 పిల్లలు వెంటనే అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు? లేట్ కిడ్స్, వాళ్ళకి ఇంకా ఏజ్ ఉండదు. లేట్ కిడ్స్ని ప్లాన్ చేసుకోవడం వల్ల, గ్యాప్ అనేది తక్కువ ఉండటం వల్ల బర్డన్స్ అనేవి ఇమీడియట్గా వస్తున్నాయి. ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల పెద్ద ఖర్చులు అనేవి ఒకేసారి మీద పట్టడంతో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ని ఎక్సెసివ్గా వాడడం మొదలుపెట్టారు. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. ఇదేమైంది? ఒక లూప్ అయింది. వాళ్ళకి తెలియకుండా నా క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువగా వాడేసి ఆ క్రెడిట్ కార్డ్స్ని క్లియర్ చేయలేక వాటిని మళ్ళీ ఒక ఈఎంఐలో కన్వర్ట్ చేసి, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకనే క్రెడిట్ కార్డు వాడారు, మళ్ళీ ఈఎంఐ కన్వర్ట్ చేసి ఆ డబ్బులు ఎక్కడి నుంచి కడతారు? ఇప్పుడు క్రెడిట్ కార్డు వాడుతున్నాము అని అంటే మనం ఏమనుకుంటాం? మన జేబులో ఒక కార్డు ఉంది, అది మన సొంతం అని అనుకుంటాం. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ క్రెడిట్ కార్డు ఈరోజు మనం స్వైప్ చేస్తున్నాము అని అంటే మనం భవిష్యత్తు శాలరీని ఈరోజే ఖర్చు పెడుతున్నాము అని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా ముందుగానే బర్డెన్స్ని పెంచేసుకొని ఒక లూప్లోకి, పిల్లలు బాధ్యతలు ఒకేసారి రావటము, క్రెడిట్ కార్డ్ని ఎక్సెసివ్గా వాడటము, ఇవన్నీ ఒక లూప్లోకి తీసుకెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటుగా ఒక బిహేవియర్, లోన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ర్యాండమ్గా, అంటే కాల్ వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాము, మీకు ప్రీ అప్రూవ్డ్ ఉందని, ఆ లోన్ తీసేసుకొని నేను ఆ ప్రాపర్టీ కొంటాను, ఈ ప్రాపర్టీ కొంటాను, ల్యాండ్ కొంటాను, అది కొంటాను అని చెప్పి తీసుకొని కొనేస్తారు. ఈరోజు ల్యాండ్ కొంటారు సరే, రేపు దాని ఈఎంఐ ఎవరు కట్టాలి? మీరే కట్టాలి. మరి ఎక్కడి నుంచి కడతారు? ఈఎంఐ ఈరోజు కడతారు, ఎందుకంటే బాధ్యత లేదు. మీకు అవాయిడ్ చేయలేని బాధ్యతలు రేపు వస్తున్నాయా మీ జీవితంలోకి? అవును. సో ఎప్పుడైనా పర్సనల్ లోన్స్ తీసుకునేటప్పుడు మీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటే తప్పించి మీరు పర్సనల్ లోన్ తీసుకోకూడదు. ఒక ప్రాపర్టీ కొనడానికి మీరు లోన్ తీసుకుంటున్నారంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై దట్ ప్రాపర్టీ. ప్రాపర్టీ దేంతో కొనాలి? సేవింగ్స్. మన దగ్గర ఉన్న సేవింగ్స్తో. అప్పుతో కొంటే అది ట్రాప్ అవుతుంది. అది వ్యాపారం ఎవరికి అవుతుంది? వాళ్ళకి, బ్యాంకు వాళ్ళకి అవుతుంది. కాబట్టి లోన్ వాళ్ళు ఎన్ని కాల్స్ చేసినా,
మనకు అవసరం లేనిది మనం చేయకూడదు. ఓకే, మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఒక ఈఎంఐ కార్డ్ వాడిన దగ్గర నుంచి అసెట్స్ బిల్డ్ చేసుకునే దగ్గర నుంచి ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఇన్ని బర్డెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్. అసలు ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్గా ఉండకూడదు అంటే మనం వచ్చే ఏ ఏజ్ నుంచి మన వెల్త్ అనేది ప్రాపర్ వేలో దాన్ని డిజైన్ చేసుకోవాలి, ప్రాపర్ వేలో దాన్ని మనం అసెట్స్ కింద మార్చుకోవాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు కొంటున్నారు అనుకుందాం. ఒక 15 లక్షల కారు, 20 లక్షల కారు. మనం ఇప్పుడు ఏముంది, ఒక 4 లక్షలు డౌన్ పేమెంట్ కడితే 20 లక్షల కారుకి మిగతాది లోన్ ఇచ్చేస్తాడు. 80% లోన్ వచ్చేస్తుంది. కానీ ఒక కారు కొనేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు నాకు జీతం వస్తుంది కాబట్టి నేను ఈఎంఐ కట్టగలుగుతానని నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను ఆ కారు కొనుక్కోగలుగుతున్నాను. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ నా జాబ్లో అన్సర్టనిటీ ఉండి, లేదా ఇద్దరం కలిసి ఎర్న్ చేస్తున్నాం వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దట్లో ఒక్కళ్ళ ఇన్కమ్ ఎఫెక్ట్ అయినా, హెల్త్ బాగోకనో రెస్పాన్సిబిలిటీస్ వలన ఎఫెక్ట్ అయినా, నిజంగా నేను ఈ కార్ని ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేయగలుగుతానా? ఉద్యోగం లేకపోయినా మీరు మెయింటైన్ చేసే స్టామినా మీ దగ్గర ఉందనుకోండి, దెన్ గో అండ్ బై ఇట్. అదొక కార్ విషయమే కాదు. మెయింటైన్ అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెయింటెనెన్సెస్ ఉంటాయండి. ఒకటి ఈఎంఐ పే చేయాలి, 2 కార్ కి సంబంధించి కార్ సర్వీస్, కార్ కి పెట్రోల్ వేయించటం కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఒక థింగ్ ని మెయింటైన్ చేయడానికి మనకి ఇందాక మీరు అన్నట్టు ఒక థింగ్ కొన్నాము అంటే దానికి ఒక లూప్ ఏర్పడిపోతుంది. సో దీన్ని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో ఎప్పుడైనా సరే మనము ఒక 2 years కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే 3 months అని అంటారు. ఇప్పుడు 2 years కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు ఏర్పాటు చేయాలి అని అంటే, ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఫండ్ 2 సంవత్సరాలకు సరిపడా మన దగ్గర ఉంటుందో, అసలు ఫస్ట్ 2 years ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీలో కనుక లే ఆఫ్స్ మొదలైనవి అని అంటే, ఐటీ కంపెనీ అని కదా, ఐటీ ఇండస్ట్రీలో, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ మొదలైతే అదేమి 1 month 2 months తోటి పోదు. ఇట్ మైట్ గో ఫర్ 1 year or 2 years ఆల్సో. అండ్ ఎప్పుడైతే మన దగ్గర దానికి సరిపడా ఫండ్ నెక్స్ట్ 2 yearsకి బతకడానికి సరిపడా మన దగ్గర ఉండదో, అప్పుడు మన మెంటల్ కండిషన్ అనేది స్టేబుల్గా ఉండకుండా తప్పులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. కంగారులో తీసుకునే నిర్ణయాలు, ఎమోషనల్ డెసిషన్స్, ఒక రాంగ్ జాబ్ని పిక్ చేయటము, బికాస్ మనకి ఇక్కడ ఈఎంఐ బర్డెన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీకు 2 ఏళ్లకి సరిపడా కార్పస్ మీ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అంటే సేవింగ్స్ అకౌంట్లో ఉండాల్సిన అవసరమేం లేదు. ఇట్ కుడ్ బి ఎఫ్డి ఆర్ డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ ఫండ్స్ మీ దగ్గర ఉంటాయో అప్పుడు మీరు డెసిషన్స్ ఫస్ట్ రాంగ్గా తీసుకోకుండా ఉండటానికి మీకు స్ట్రెంత్ దొరుకుతుంది. మనీ ఈజ్ స్ట్రెంత్. అది మీ దగ్గర ఉంటే, అది కాకుండా మీరు ఈఎంఐల రూపంలో మీరు పెట్టుకున్నారు అనుకోండి దాన్ని, అది మీకు వీక్నెస్గా మారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. సో సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఒక 2 years ఫండ్ని రెడీ చేసుకోండి. 2 years కూడా జీతం లేకపోతే బతకలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని అంటే, అసలుగా మన ఈఎంఐలు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మనము ఇప్పుడు సంపాదించేది బతకటం కోసం. బతకటానికి ఏర్పాటు చేయండి. ఎప్పుడైతే బతకడానికి సరిపడా డబ్బులు ఉంటాయో నిర్ణయాలు తప్పుడు పోకుండా ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ దాంతోపాటుగా లివరేజ్ తీసుకోకుండా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే, ఇప్పుడు ఏదో ప్లాట్స్ కొనాలి అని అంటే ఇమీడియట్గా బ్యాంక్ దగ్గర ఎక్కడో చోటుకి వెళ్ళి లోన్ తీసుకొని మనం ప్లాట్లు కొంటూ ఉంటాం. అటువంటి లివరేజ్ సిస్టమ్ అనేది అలవాటు చేసుకోవద్దు. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది సేవింగ్స్తో చేయాలి, కానీ ఇంకొక అప్పుడు తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం తీసుకున్న లివరేజ్ మనకి అగెన్స్ట్గా వెళ్ళడానికే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది పెరిగేదానికంటే మనం కట్టే వడ్డీ ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి తెలియకుండానే బరువు బాధ్యతలు పెరగటం వల్ల అప్పు కట్టలేని సిచ్యువేషన్లోకి నెట్టబడి మనకి మనమే వెల్త్ని డిస్ట్రాయ్ చేసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ ద క్లయింట్, ఒక ఆయన వచ్చి కలిసి వెళ్ళారు. ఎక్కడో మంచి ల్యాండ్ ప్రాపర్టీ దొరుకుతుంది కదా, అక్కడ మంచి ఇండివిజువల్ ల్యాండ్ తీసుకొని అక్కడ నేను మంచి ఇల్లు కట్టుకొని సెటిల్ అవుతానని చెప్పేసి పర్సనల్ లోన్ మరి తీసుకొని, హ్యాండ్ లోన్స్ అవి ఇవి తీసుకొని మరి అది కట్టాం. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఇష్యూస్లోకి వెళ్ళింది. ఆయన ఆ ఇష్యూని క్లియర్ చేయడం కోసం హైదరాబాద్ సిటీ మధ్యలో ఉండే సొంత ఇల్లు నమ్మి ఆయన అప్పుని క్లియర్ చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఆయన కొన్న ల్యాండ్ డిస్ప్యూట్లోకి వెళ్ళింది. ఆయన ఉండే ఇల్లును కూడా అమ్ముకొని అప్పుడు కట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్కి వచ్చింది. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం అనుకున్న దానికంటే వ్యతిరేకంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు అనుకూలంగా వెళ్తే వస్తే గుప్పెడు వస్తుంది. మనకు కనుక వ్యతిరేకంగా జరిగింది అనుకోండి అదే సిచ్యువేషన్, మనం ఉండే ఇల్లును కూడా అమ్ముకునే సిచ్యువేషన్లో కూడా నెట్టబడతాం. ఇటువంటి సిచ్యువేషన్స్లోకి నెట్టబడకుండా ఉండాలి అని అంటే అప్పు తీసుకోకుండా పనిచేసే ప్రయత్నం చేయండి. లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసే ముందు నేను ఇదే లైఫ్ స్టైల్ని నాకు జీతం రాకపోయినా సర్వైవ్ చేసుకోగలుగుతానా అని ఒక ప్రశ్న ఫస్ట్ మీ మైండ్లో ఉండాలి. జీతం వస్తేనే నేను ఇట్లా బతకగలుగుతాను అని అంటే అది మీ లైఫ్ స్టైల్ కాదు. అంటే మీరు దానికి తగ్గ లైఫ్ స్టైల్ మీరు కొనుక్కోవాలి. ఈ రోజు నేను మళ్ళీ ఫ్యూచర్ ఈఎంఐగా మారకూడదు కదా. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే మన లైఫ్ స్టైల్ డౌన్గ్రేడ్ చేయటం. ఇప్పుడు ఒకలాగా బతికాం, తర్వాత ఆదాయం ఆగిపోయింది, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? వీ హ్యావ్ టు స్టెప్ డౌన్ అవర్ లైఫ్ స్టైల్. అంతకు మించిన పెయిన్ ఇంకొకటి ఉంటుంది ఆ ఫ్యామిలీకి. ఒకప్పుడు ఇలా బతికి ఈరోజు మన లైఫ్ స్టైల్ మనం స్టెప్ డౌన్ చేసామని అంటే అది ఇంకా పెద్ద పెయిన్గా మారుతుంది.
ఆ పెయిన్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది, కొత్త ప్రాబ్లమ్స్లోకి పుష్ చేస్తుంది. సో సాధ్యమైనంత వరకు వెన్ యూ ఆర్ అప్గ్రేడింగ్ యువర్ లైఫ్ స్టైల్ కన్సిడర్ ఇది భవిష్యత్తులో నేను ఎఫోర్డ్ చేయగలుగుతానా లేదా. సాడ్ రియాలిటీ ఏంటి అంటే, ఒక 40 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఖర్చు నెలకు ₹1,00,000 అని అంటే, వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతున్నారని డిక్లేర్ చేసుకుంటే, ఒక 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ నెల ఖర్చు 1,00,000 అయితే ఇప్పుడు 1,00,000 సేవ్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ని ఎఫోర్డ్ చేయగలుగుతారు. మీరు ఆ 1,00,000 సేవ్ చేయకుండా ఇంకొక 10,000 ఖర్చును పెంచితే రేపన్న రోజు మీ నోట్లో నుంచి ముద్ద మీరే గుంజుకునే వాళ్ళు అవుతారు. సో బిఫోర్ ఇంక్రీజింగ్ యువర్ లైఫ్ స్టైల్, ఫస్ట్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్. అట్లీస్ట్ ఈ రోజు ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అండ్ పియర్ కంపారిజన్ మనకు అనవసరం. ఈ రోజు మీరు ఏదో ₹1 అవతల వాడు చేశాడు కదా అని చెప్పేసి పెట్టుబడి పెడితే నాకు కూడా ఆ లైఫ్ స్టైల్ వస్తుంది కానీ పెట్టేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క సమస్య వచ్చినా వాడు వచ్చి నీ ఈఎంఐ కట్టడు, వాడు 80% మిమ్మల్ని పట్టించుకోడు, మీరు ఎట్టిపోతారో వాడికి అనవసరం. అట్ ద సేమ్ మైండ్ సెట్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. వాడి గురించి నేను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు, వాడిని కంపేర్ చేసుకుంటూ నేను ఏది అప్గ్రేడ్ చేసుకోవద్దు లైఫ్ స్టైల్లో. నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. కంపారిజన్ వద్దు అంటారు. అది చాలా ప్రమాదకరం. 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నేను చూసింది కంపారిజన్ వల్ల వచ్చినవి. ట్రై టు అవాయిడ్ ద కంపారిజన్, దట్ విల్ హీల్ ఎవ్రీథింగ్. సాధ్యమైనంత వరకు సేవ్ యువర్ మనీ ఫ్రమ్ ద బిగినింగ్. 25 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే రిటైర్మెంట్ అన్నది ఒకటి మైండ్లో ఉండాలి. ఎందుకనంటే ఈ బాడీ పనిచేయగలిగేది కొన్ని సంవత్సరాలే, దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. దానికంటే ముందు పనిచేయడం ఆగిపోతుంది. ఇన్ బిట్వీన్ మన జీవితంలో బాధ్యతలు అనే ఒక వలయం ఉంటుంది. ఆ బాధ్యతలు అనే వలయం ప్రాబ్లంగా మారకుండా ఉండాలి అని అంటే డే 1 నుంచే ప్లాన్ ఉండాలి. ఎప్పుడైతే ప్లానింగ్ ఉండదో అప్పుడే ఆ మనిషి ఓడిపోతాడు. ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, ఏ ప్లాన్ లేకుండా ర్యాండమ్గా పనిచేస్తుంటుంది ఆర్గనైజేషన్? లేదు, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. వితౌట్ ప్లానింగ్ ఏది పనిచేయదు. మరి మనిషి జీవితం ప్లాన్ ఇట్. ప్లాన్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయొద్దు. లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ ఈజ్ నాట్ రాంగ్, వితౌట్ ప్లానింగ్ ఈజ్ రాంగ్, వితౌట్ బడ్జెటింగ్ ఈజ్ రాంగ్. ఓకే, ఇప్పుడు నా 20,000 శాలరీ తెచ్చుకుంటున్నాడు, ఆ 20,000 శాలరీని ఎలా డైవర్సిఫై చేయాలి అంటారు? ఇక్కడ స్టాండర్డ్గా కొన్ని రూల్స్ పిచ్చిగా చెప్తూ ఉంటారు, 50-30-20 అని. ఎస్, ఐ వాంట్ టు బ్రేక్ దట్ రూల్. వై? బికాజ్ దేర్ ఈజ్ నో 50-30-20. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్, హెల్త్, వెల్త్, అసెట్స్ ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు అసెట్స్ మీరు ఇందాక అన్నట్టు పీర్ కంపారిజన్ లేదు, అసెట్స్ ఎందుకు మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు అన్నప్పటికీ కూడా అసెట్స్ ఈజ్ బిల్డింగ్ ద అవర్ ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్ గురించి అసెట్స్ కూడా ఇంపార్టెంట్. ఇల్లు లేకపోవచ్చు కానీ అసెట్ అనేది మనీ రూపంలో బ్యాంక్ లో కూడా ఎఫ్డీస్ ఏదున్నా అసెటే. అదేంటంటే కంప్లీట్ గా మనం దాన్ని పట్టించుకొని అసెట్ గా మనకు ఉండిపోతుంది. సో ఈ 4 అనేవి ఇంపార్టెంట్. ఈ 50-30-20 రూల్ ఎప్పుడు పనిచేయదు. మనకి ఒక అసెట్ బిల్డింగ్ చేసుకోవాలి. ఈ కంప్లీట్ గా మనకు వచ్చి ఒక 20,000 రూపీస్ ఈ బేసిక్ శాలరీ ఫర్ ద నార్మల్ పీపుల్ కి, ఒక 20,000 శాలరీ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎలా దాన్ని డైవర్సిఫై చేయాలి అంటారు? ఇక్కడ ఏముంటుంది అంటే, ఇక్కడ ఏదో ఒక ఫార్ములా ఉంటుంది అనుకుంటారు కానీ ఫస్ట్ మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. నిజంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో 20,000 రూపాయల జీతంతో ఒక మనిషి బతకడం సాధ్యమవుతుందా? ఇప్పుడు 20,000 రూపాయలు, నాకు 5,000 రూపాయలు రూమ్ తీసుకున్నా కానీ, కనీసం ఒక 5,000 రూపాయలు తినడానికి గ్రాసరీస్కి ఖర్చు పెట్టుకున్నా కానీ, నెలకు 3,000 రూపాయలు ట్రావెలింగ్కి ఖర్చు పెట్టుకున్నా కానీ, మిగతా బట్టలని చెప్పేసి, పిల్లలకు సంబంధించిన చదువులని చెప్పేసి మిగతా 7,000-8,000 రూపాయల్లోనే దాచిపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రాక్టికల్గా మనకి ₹6 అంటే వచ్చేటువంటి ఆ చిన్నపాటి అమౌంట్లో మనం బతకడం అనేది సాధ్యం కాదు. డేటా ప్రకారం కూడా హైదరాబాద్లో బతకాలి అని అంటే మినిమం 35,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉండాలి కనీసం బతకాలి అని అంటే. దానికంటే పైన ఏదైనా సంపాదిస్తే అప్పుడు ₹6 అనేది మిగిలే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అసలు మనం పెట్టుబడి పెట్టాలి అని అంటే డైరెక్ట్గా డబ్బులు తీసుకుని ఎక్కడో సేవ్ చేయడం కంటే కూడా ముందుగా మీ కనుక పిల్లలు ఉన్నట్లయితే ముందు వాళ్ళ మీద సరిగ్గా పెట్టుబడి పెడితే అట్లీస్ట్ వాళ్ళు రేపు మళ్ళీ మీ సిచ్యువేషన్లో ఉండకుండా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, పిల్లల మీద ఇంత ఫీజులు కట్టడం కంటే కూడా, అంటే నేను తీసుకెళ్ళి ఒక ₹1,00,000 స్కూల్లో వేయమని చెప్పట్లేదు, మినిమం క్వాలిటీ ఉండేటువంటి ఒక స్కూల్లో అట్లీస్ట్ మీరు వెయ్యగలిగితే భవిష్యత్తులో మీకు మళ్ళీ ఎక్కువ సంపాదించే అవకాశం దొరుకుతుందేమో కానీ పిల్లలకి మళ్ళీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే అవకాశం ఉండదు. ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్గా పడకపోతే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అండ్ అలా అని చెప్పేసి పెద్ద జీతం వచ్చే వాళ్ళే సంపాదిస్తారా, వాళ్ళే సేవింగ్స్ చేయగలుగుతారని అంటే నెలకి 4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ₹1 సేవింగ్స్ లేకుండా కోట్ల రూపాయల అప్పులతో ఉన్న వాళ్ళు నేను చూశాను. ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు 25 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన వాళ్ళని కూడా నేను చూశాను. 5 ఉన్నారు. సో బేసిక్గా ఇక్కడ మనమే తయారు చేసుకోవాలి. మన అవసరం ఏంటి, మనం గతంలో ఎటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నాము, అంతకంటే డౌన్గ్రేడ్ చేసుకోలేము. సో ఆ లైఫ్ స్టైల్ మినిమం ఎఫర్ట్ చేయడానికి ఏంటి, లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోకుండా ఉన్న దాంట్లో సేవ్ చేసుకునే ప్రయత్నం ముందు చేయాలి. అండ్ వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి ఏదో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాను అన్న దానికంటే కూడా ముందుగా లిక్విడ్ బేస్ అసెట్స్ లైక్ ఎఫ్డీస్,
ఎఫ్డీస్ కూడా ఎంతవరకు పెట్టాలి అని అంటే ఫస్ట్ మీ 1 year ఎక్స్పెన్సెస్కి సరిపడా డబ్బుల్ని మాత్రం ఎఫ్డీలో పెట్టుకొని ఆ తర్వాత 1 yearకి సరిపడేటువంటి ఫండ్స్ని తీసుకొని ఒక హైబ్రిడ్ లాంటి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకొని తర్వాత పిల్లల భవిష్యత్తుకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళి ప్రాపర్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకుంటే ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పిల్లల ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తాయి. ఈ 2 years కార్పస్ అనేది మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఎమర్జెన్సీ ఆర్ అన్సర్టనిటీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటికంటే ముందు మీరు పెట్టుబడులు పెట్టకపోయినా పర్లేదు కానీ ముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది లేకుండా మీరు ఏం చేసినా కానీ అది వృధా. ఒక్క హెల్త్ చాలు. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ రోడ్డున పట్టడానికి కారణం ఒక్క హెల్త్ ఇష్యూ. ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు రోడ్డున పడిపోద్ది జీవితం అంతా. ఎంత సంపాదించేవాడైనా సరే రోడ్డున పడిపోతాడు, అప్పులు పాలైపోతాడు, వాడి జీవితకాలం అప్పులు తీర్చుకునే దాంట్లో ఇరుక్కుపోతాడు. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆ తర్వాత ఏదైనా మిగులుతుందా దెన్ ఎస్, ఆ మిగిలే దాన్ని వైజ్ ఇన్వెస్ట్మెంట్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనం దాచిపెట్టాలన్న దాంట్లో పిల్లల విషయంలో కాంప్రమైజ్ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్లో కాంప్రమైజ్ కాకండి. ఓకే, ఈ అసెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అన్ అసెట్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ఈ రెండు మెయిన్ అసెట్స్. సో నిదానంగా స్టెప్ బై స్టెప్ మనం నిదానంగా వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అది పరుగులతో రాదు. వెల్త్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ స్ప్రింట్ రేస్. అదొక 100 మీటర్ల రేస్ కాదు, ఇట్స్ అ మ్యారథాన్. కొన్ని కిలోమీటర్లు కొద్ది పరిగెట్టాలి. మన జీవితం అన్ని కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి దాన్ని స్టడీగా బిల్డ్ చేయాలి, కానీ ఓవర్ నైట్ జరిగే ప్రాసెస్ కాదు. రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్తో అస్సలు కాదు. దానికి ప్లానింగ్ కావాలి, నిదానంగా టైం పడుతుంది. ఫస్ట్ మనం ఆదాయం పెంచుకోవడానికి ఏం చేయాలి అది చూడాలి. దట్ డజన్ మీన్ ట్రేడింగ్ చేయండి, గ్యాంబ్లింగ్ చేయండి నేను చెప్పట్లేదు. స్టేబుల్గా మీ స్కిల్ని అప్గ్రేడ్ చేయడానికి ఏం ఉపయోగపడుతుందో అది చూడండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.